గుంటూరు పార్లమెంట్ ప్రజలకు కంఠంలో ప్రాణమున్నంత వరకు సేవ చేస్తానన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తా అన్నారు. అభివృద్ధి మాత్రమే తన మంత్రమని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఉత్తమ పార్లమెంటుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయం అన్నారు. 50 ఏళ్ల మందితో భారీగా ర్యాలీ పసుపు సంద్రంగా మారింది. జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. గుంటూరు పట్టణంలోనే కని విని ఎరుగని రీతిలో గతంలో ఎప్పుడు భారీ ర్యాలీతో నామినేషన్ వేసి అబ్బురపరిచారు. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు చెప్పారు. ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజున కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎంత ఊహించినటువంటి రెస్పాన్స్ ప్రపంచంలాగా ఈరోజు వచ్చింది. రెండోది, నన్ను నమ్మి ఈ పార్లమెంట్ సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి, వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి, ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మూడోది, ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. తర్వాత దీనికి ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను